ఇండిగో ఫ్లైట్ క్రైసిస్ పై తెలుగుదేశం పార్టీ నాయకుడు మంత్రి నారా లోకేష్ వార్ రూమ్ లో కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ లైవ్ డిబేట్ లో చేసిన స్టేట్మెంట్ చివరికి టీడీపీ పార్టీ రిపబ్లిక్ టీవీని జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని బాయ్కాట్ చేయాలనే స్థాయికి వెళ్లి ఫాస్ట్ డెవలప్మెంట్స్ కు దారితీసింది. సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియా అన్ని మీడియా సంస్థలను డామినేట్ చేస్తున్నా ఒక టీవీ ఛానల్ను బాయ్కాట్ చేయడం ఎంతవరకు సబబు, అసలు ఎంతవరకు కరెక్ట్, దాని ఫలితం ఎవరికి, లాభం ఎవరికి చేకూరుతుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న సుకుమార్ గారి అభిప్రాయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, వేదిక టీవీకి స్వాగతం. ఎప్పుడైతే అర్నబ్ గోస్వామి లోకేష్ ఎవరు అడగడానికి అని చెప్పి క్వశ్చన్ చేశారో అప్పటి నుంచి ఎవరైతే టీడీపీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళైతే బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ, అలానే బాయ్కాట్ అర్నబ్ గోస్వామి అని చెప్పేసి ఒకటే డిబేట్స్ కానీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సపోర్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. సో మీరు అది సరైనదే అని చెప్తారా? ప్రజాస్వామ్యంలో ఎస్పెషల్లీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్న నేపథ్యంలో పత్రికలకి, మీడియాకి ఉన్న స్వేచ్ఛని దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం బాయ్కాట్ అనడం కానీ, పేపర్లు తగలబెట్టడం కానీ, టీవీ ఛానళ్ళని బాయ్కాట్ చేయడం అనేది కానీ సమంజసమైన విషయం కాదమ్మా. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో తను అడిగిన పద్ధతికి తెలుగుదేశం శ్రేణులు ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వడం అనేది కొద్దిగా ఆ ప్రజాస్వామికంగా సరైనది కాదన్నట్టుగానే అనొచ్చు మనం. ఎందుకంటే మనకి రకరకాల సందర్భాల్లో మనకి మతం విషయంలో కానీ, రీజనల్ ప్రాంతీయ విభేదాల విషయంలో కానీ, ఇంకో విభేదాల్లో కానీ జనరల్లీ ఆవేశాలు ఎక్కువ ఉన్నప్పుడు, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి చాలాసార్లు జరిగినవే. గతంలో కూడా టీవీ ఛానళ్ళను బాయ్కాట్ చేయడం అని కానీ, న్యూస్ పేపర్లను తగలబెట్టడం కానీ, తమకు నచ్చని వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కానీ, మామూలుగా టీవీ ఛానళ్ళు అన్నీ కూడా ఒక పక్షం తీసుకోవడం కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో గత 2 నుంచి 3 దశాబ్దాలుగా జరుగుతున్న విషయం. ఓకే సార్, అలానే ఒక జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఇలా ఈ విధంగా క్వశ్చన్ చేయడం ఒక బాధ్యతగా చూస్తారా, లేకపోతే ఒక పక్షపాతం అని అనుకుంటున్నారా? అర్నబ్ గోస్వామి అడిగిన దాంట్లో నాకేం తప్పు కనబడలేదమ్మా. ఎందుకంటే అసలు ఆ ఎంటైర్ ఎపిసోడ్లో 2 జరిగాయి. దీపక్ రెడ్డి గారిని ఆ ఎపిసోడ్లోకి ఇన్వైట్ చేయడమే ఒక రకంగా తప్పని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధి కాదు. దీపక్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో లేరు. పైగా ఈ ఇష్యూ అంతా కూడా యూనియన్ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఇష్యూ, లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఇష్యూలో ఒక రీజనల్ పార్టీ రిప్రజెంటేటివ్ని పిలిచి అడగడం దగ్గరే సమస్య మొదలైంది. బేసిక్గా వాళ్ళ పార్టీని వాళ్ళు హైప్ చేసుకుందామనే చూస్తారు. సో అక్కడే ఇష్యూ స్టార్ట్ అయ్యింది. న్యాచురల్లీ కదమ్మా. ఇప్పుడు మీరు ఒక కేంద్ర ప్రభుత్వంలో కోalition గవర్నమెంట్లో పార్టీగా ఉన్న ఒక రీజనల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని మీరు పిలిచి ఏం జరుగుతుందని అడిగినప్పుడు సాధారణంగా వాళ్ళు చేసే పనులు ఏంటి? వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకత్వం ఈ ఎపిసోడ్ని ఎట్లా క్రైసిస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి తమ రోల్ని తాము ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే దురదృష్టవశాత్తు లోకేష్ గారికి లేని ఎలివేషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఈ ఎపిసోడ్ గురించి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్న టైంలో లోకేష్ గారు విదేశీ పర్యటనలో వేరే పనుల్లో ఉన్నారు. ఆయన వార్ రూమ్లో పార్టిసిపేట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పొరపాటు ఎక్కడో జరిగి ఉంటుంది. ఆలోచన లేకుండా బహుశా తెలుగుదేశం రిప్రజెంటేటివ్ ఆ మాట అనడము, దాన్ని అవకాశంగా తీసుకుని మామూలుగా అర్నబ్ గోస్వామి చేసే పనులు మనం రెగ్యులర్గా చూసిందే. తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ జర్నలిజం ఉంది కాబట్టి తను ఊతిగా ఆరేస్తాడు కాబట్టి ఈ విషయంలో కూడా అదే జరిగింది. సార్, ఈ మొత్తం కాంట్రవర్సీ మీద అర్నబ్ గోస్వామి ఏమైనా స్పందించారంటే టీడీపీ సపోర్టర్స్ అందరూ కలిసి బాయ్కాట్ రిపబ్లిక్ టీవీ, బాయ్కాట్ గోస్వామి అంటున్నారు కదా. సో ఈ మొత్తం దీని మీద ఆయన స్పందన ఏంటి? తను బాయ్కాట్ చేయడం వల్ల తనకు వచ్చే నష్టాలు ఎప్పుడూ లేనప్పుడు, పైగా తన పాపులారిటీ పెరుగుతుందే తప్పిస్తే టెంపరీగా జనాల ఎమోషన్స్ మీద ప్లే చేయడానికి, వాళ్ళ క్యాడర్స్ని కాస్తో కూస్తో ఎంకరేజ్ చేసుకోవడానికి పనికొస్తాయే తప్పిస్తే నిజానికి అర్నబ్ గోస్వామికి ఆ ఛానల్ చూడకపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఏముండవు. దీపక్ రెడ్డి గారు దేశంలో లేని లోకేష్ గారిని, అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేని లోకేష్ గారిని ఎలివేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ మాటలు అనడం వల్ల అనవసరంగా ఇరుక్కుపోయారే తప్పిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వైసీపీ మిగతా శ్రేణులు అందరూ కూడా ట్రోల్ చేయడం వల్ల విపరీతంగా
ఒక రకంగా చెప్పాలంటే డ్యామేజే జరుగుద్ది తప్ప, దీనివల్ల తనకు పెద్దగా గొప్పగా ఒరిగేది ఏముండదమ్మా. ఇలాంటి కాంట్రోవర్సీస్ ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయంటారా? అంటే సేమ్ ఇట్లానే మళ్ళీ దానికి దీనికి ఏమైనా సంబంధాలు ఉంటాయంటారా దగ్గర దగ్గర? 2 పార్టీల మధ్యలో, 2 అభిప్రాయాల మధ్యలో విభేదాలొచ్చిన ప్రతిసారి కూడాను ఈ టీవీ ఛానళ్ళను బాయ్‌కాట్ జేయడం అనేది, లేదా న్యూస్ పేపర్‌లను తగలబెట్టడం అనేది చాలా ఏళ్లుగా జరుగుతున్న విషయమేనమ్మా. దానివల్ల తాత్కాలికమైన ప్రయోజనాలు వాళ్ళకేమైనా ఉంటాయేమో కానీ, ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్ధతులు కావు. సార్ ఇక్కడ అసలు ఏవియేషన్ మినిస్టర్ అసలు రామ్మోహన్ నాయుడు ఉన్నారా అసలు? ఈ టాపిక్‌లో అసలు కనిపించారా ఇప్పటివరకు? మోడీ, అమిత్ షాల నేతృత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, వాళ్ళిద్దరూ మినహాయించి మిగతా మినిస్టర్‌లకి పెద్ద పాత్ర ఉన్నప్పుడు మనకెప్పుడు కనిపించదమ్మా. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారికి ఏదో పెద్ద రోల్ ఉంటుందని కానీ, ఆయన ఏదో చేస్తాడని నేను అనుకోవట్లేదమ్మా. ప్రతీదీ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో జరిగేవే తప్పిస్తే, మినిస్టర్లు వాళ్ళకు వాళ్ళుగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనైతే మనకు కనిపించదమ్మా. ఆ ఎపిసోడ్ నేను చూసిన తర్వాత నాకు అనిపించిందేంటంటే, అసలు పిక్చర్‌లో లేని లోకేష్ గారిని అసలు పిక్చర్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే తప్పమ్మా అందులో. దాంట్లో లోకేష్ గారికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధం ఏంటి? లోకేష్ గారు కాదు గదా! కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోందని జెప్పేసి అర్నబ్ గోస్వామి అడిగిన దాంట్లో నాకు నిజానికి పెద్ద తప్పేం కనిపించలేదు. బహుశా ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వాన్ని విమర్శించే పనికి అర్నబ్ గోస్వామి ఆ రోజు కూర్చున్నాడనేది మనకి అర్థమవుతుంది. ఓకే. దాంట్లో పార్ట్‌గానే అసలు లక్షలాది మంది ఎయిర్ ప్యాసింజర్స్ ఇరుక్కోవడము, రకరకాల ఎయిర్‌పోర్ట్స్‌లో గంటల తరబడి, రాత్రుల తరబడి ఉండడాన్ని బహుశా ప్రభుత్వాన్ని విమర్శించే పనిని అర్నబ్ గోస్వామి చేపట్టడం అనేది మనం చాలా రేర్‌గా చూసే ఎపిసోడ్ అది. ఓకే. ఆ ఎపిసోడ్‌లో మనం పాలిటిక్స్ చూడ్డానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో పాటు యూనియన్ గవర్నమెంట్‌లో, కోalition గవర్నమెంట్‌లో పార్ట్‌గా ఉంది కాబట్టి, తెలుగుదేశాన్ని విమర్శించడం వల్ల బీజేపీకి ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఓవరాల్‌గా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కింద చూస్తారే తప్పిస్తే, ప్రత్యేకించి తెలుగుదేశం వైఫల్యంగా ఎవరు చూడరమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కూడా ఒక క్లారిటీ అనేది ఈ విషయం మీద ఇచ్చినందుకు. సార్ చెప్పిన విశ్లేషణ మొత్తం చూసారు కదా! మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.